స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే అసలు నిజంగా స్వతంత్రం ఉందా అన్న ప్రశ్న మరలా వస్తుంది. మన దేశం ఎక్కడికి వెళ్తుంది? బ్రిటిష్ పాలన నుంచి విడిపించడానికి వేల మంది ప్రాణాలు అర్పిస్తే ఈరోజు కోట్ల మందికి కనీసం తినడానికి తిండి లేదు. 150 కోట్లు 50 కోట్ల జనాభాకి 40-50 కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. 40-50 కోట్ల మందికి ఉండడానికి కనీసం 1 లక్ష రూపాయల ఇల్లు లేదు. కానీ దేశద్రోహులు, దొంగలు, గజ దొంగలు, దోచుకునే వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కొడుకులకి కూతుర్లకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇది ఆర్టికల్ 14 ఈక్వాలిటీ వైలేషన్. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? మీరు క్యూబా వెళ్ళి చూడండి. చిన్న దేశం, అమెరికా పక్కన ఉంటుంది. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇక్కడ ఉందా మన దేశంలో? అందుకే ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరగటానికి కారణం ఏమిటంటే ఇంకా ఈ దేశం ఇంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా పడుకోగలం? ఇగో రాత్రంతా అమెరికన్ కాల్స్ చేసుకొని గ్లోబల్ పీస్ సమిట్ 8:42కి పడుకొని ఇప్పుడు 1 అవర్ తర్వాత లేచాను. ఎంత బాధేస్తుంది. నా ప్రజలు, నా బడుగు బలహీన వర్గాలు, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కనీసం హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి దేర్. Even after 78 long years, we are experiencing the extreme poverty, extreme radicalism, inequality, and freedom of religion, freedom of expression is disappearing. Share this video with everybody until this nation is saved, protected, and changed. Thank you. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.